చాలా సందర్భాల్లో వచ్చే కేసులు ఫిర్యాదుదారులందరూ చెప్పేది ఏమిటి అంటే, ఇలాంటి చోట్లకి వెళ్ళాలంటే బోలెడు డబ్బవుతుంది. ఇవన్నీ మీరు పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ ఫిర్యాదుదారుల దగ్గరే గుంజేటటువంటి వ్యవహారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. హ్మ్. సో, ఇక్కడ ఇంతమంది పెద్ద బెటాలియన్‌ని బాంబే తీసుకువెళ్ళారు. బాంబే తీసుకువెళ్ళడంలో మీరన్నట్లు ఆ ఫండింగ్ ఎవరు చేశారు? ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేది కూడా ఈరోజు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఈ ఫండింగ్ అనేది వాస్తవంగా కంప్లైనెంట్ విద్యాసాగర్ మాత్రమే భరించారా? లేకపోతే విద్యాసాగర్‌కి, జత్వానీకి ఒక కాంటాక్ట్ ఉంది. కాబట్టి ఈ కాంటాక్ట్ ని మనం ఉపయోగించుకుంటే మనం బయటపడొచ్చు అని చెప్పేసి ఆశించినటువంటి పెద్ద మనుషులు ప్రయత్నం చేశారా? వాస్తవంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కాంటాక్ట్ తెలియాలి మూడో పర్సన్ కి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వాళ్ళ సర్కిల్ అన్న అయి ఉండాలి. లేకపోతే ఏం జరిగి ఉండాలి? విత్ ద డిపార్ట్మెంట్ హెల్ప్ అంటే మన మొబైల్ నెట్వర్క్ డిపార్ట్మెంట్స్ ఎదర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి ఎవరెవరు ఆమె కాంటాక్ట్స్ లో ఉన్నారు అంటే జత్వానీ రిపోర్ట్ మనం పరిశీలిస్తే ఏముంది అని చెప్పేసి అంటే నీకున్నటువంటి కాంటాక్ట్స్ పలానా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ మేము ఫైల్ చేస్తాం. నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటే ఇంతటితో అయిపోతుంది. ఆ కేసు నుంచి బయటపడిన తర్వాత నిన్ను కూడా ఈ కేసులో నుంచి బయటపడేస్తాము. కాబట్టి అప్పటిదాకా మేము చెప్పినట్టు వినాలి అనేటటువంటిది ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉన్నటువంటి విషయం. అంటే ఆ అమ్మాయి ఫోన్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది హై లెవెల్లో తెలుసుకొని ఆయా కంపెనీస్ నుంచి ఆ హై లెవెల్ ఇంపాక్ట్ తో ఇక్కడ ఒక సానుకూలమైనటువంటి ప్రభుత్వం, కేంద్రానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం, తాము చెప్పింది చేసినట్లు పనిచేసేటటువంటి ప్రభుత్వం, తాము కూడా ఇలాంటి అఫ్ కోర్స్ అది సెక్షువల్ కేసెస్ కు సంబంధించి కాకపోవచ్చు, కానీ ఆర్థిక పరమైనటువంటి అనేక అవకతవకల కేసులు ఉన్నప్పుడు ఆ కేసుల కోసమే కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు అనేటటువంటి ఒక టాక్ పెద్ద ఎత్తున నడిచినటువంటి క్రమంలో మనం ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించి పెద్ద ఎత్తున స్కెచ్ చేసి ఈ కేసు నడిపినట్లు మనకి చాలా క్లియర్ గా. ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారో ఆయనకి ఇప్పుడు ఎంత వివాదాస్పదం అంటే 2011లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా ఇలా సెక్షువల్ ఫేవర్స్ కావాలి అంటూ చేసినటువంటి చాటింగ్ అంశంతో కూడా ఆయన ఎంత వివాదం సృష్టించాడో అది మామూలు వ్యవహారం కాదు. 2011లో ఆయన ట్రాక్ రికార్డ్ 18 years ఆఫ్ ట్రాక్ రికార్డ్ లో కూడా ఇలాంటివన్నీ గొడవలే. ఆఖరికి ఈ రోజు మళ్ళీ సస్పెన్షన్ అయినవి కూడా ఇలా అమ్మాయి వ్యవహారమే. యాక్చువల్ గా అప్పుడు నేను అనేది ఏంటి అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక ఉమెన్ తో ఆ రకంగా చాటింగ్ చేసింది బయటకు వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న శిక్షలతో ట్రాన్స్ఫర్ తో వాళ్ళని వదిలేస్తే ఎలా అన్న ప్రశ్న. రెండవది నాకు ఇతర అనేక చోట్ల నుంచి చెప్తా ఉన్నది ఏమిటి అంటే ఆయన వర్క్ చేసిన చోట ఉమెన్ ని టార్గెట్ చేసేవాళ్ళు అనేది అంటే ఎవరైనా ఆయన కంటికి నచ్చిన వాళ్ళు అని చెప్పేసి అంటే వాళ్ళు ఫిర్యాదుదారులు అయినా కూడా ఆ ఫిర్యాదుదారులను కూడా ఆయన వదిలిపెట్టలేదు. వాళ్ళ మీద కూడా ఆయన ప్రెషర్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అంటే కనీసం నేను అనేది ఒక 2011లో ఉన్నటువంటి ట్రాక్ ఇప్పుడు మళ్ళీ ఇప్పటికీ కంటిన్యూ అయిందంటే